యూరియాతో రైతులు ఇబ్బందులు పడుతుంటే దళారులు అవినీతి పనులు వారి పని వారు చేస్తున్నారు. యూరియా కొరత అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా నకరికల్ శివారులో భారీగా యూరియా సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టుకున్నారు. సుమారు 5,500 విలువ చేస్తే 20 బస్తాల యూరియా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో పాటు ఆటో, తెలంగాణకు చెందిన 2 వ్యక్తులను నకరికల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంకలగుంట నుంచి అక్రమ రవాణా చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలో త్రిపురారం మండలం బొర్రాయిపాలెం తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. సాయంత్రం 2:30 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు తెలంగాణ జిల్లా సంబంధించిన నల్గొండ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆటోలో కుంకలగుంట గ్రామం నుంచి ఒక రైతు ద్వారా 20 బస్తాల యూరియా తెలంగాణ రాష్ట్రంలోని త్రిపురారం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులు ఇస్లావత్ వెంకట్రావు నాయక్, అదేవిధంగా రమావత్ లక్ష్మణ్ నాయక్ ఇద్దరు కలిసి అప్పి ఆటోలో 20 బస్తాలు తీసుకెళ్తా ఉన్నాము. వారిని మండల వ్యవసాయ అధికారి మరియు మండల తహసీల్దార్ అట్లాంటి స్థానిక వ్యవసాయ గారు విచారించి ఈ ఎరువులు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పలానా త్రిపురారం మండలం రాజేంద్రనగర్ మంగాపురం తండాలో మాకు 14 ఎకరాల పొలం ఉంది. అక్కడ యూరియా కొత్తగా ఉంది కాబట్టి గతంలో ఇక్కడ వరి కోత యంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోతలగుంట గ్రామ రైతు మాకు పరిచయం. ఆయన ద్వారా మేము 20 బస్తాలు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని ఈరోజు సాయంత్రం